హాయ్ అండి రమ్య గారు, వెల్కమ్ టు నేటి స్త్రీ. హాయ్ హాయ్ దేవిశ్రీ గారు. హాయ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి. యా, నేను డాక్టర్ రమ్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ వరంగల్. సో ఐ వర్క్ ఇన్ గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్ హన్మకొండ అండి. రమ్య గారు, మీరైతే నేటి స్త్రీలో జాయిన్ అయ్యి మంచి రిజల్ట్ అయితే చూసారు. అసలు ఏ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు? నేను జాన్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. 90 days ఛాలెంజ్ లో జాయిన్ అయ్యాను. ఓకే. రమ్య గారు అప్పుడు వెయిట్ ఎంత ఉన్నారు? నేను అప్పుడు 74.5 అలా ఉండేదాన్ని. ఆఫ్టర్ 90 డేస్ ఎంత రెడ్యూస్ అయ్యారు? 67కి వచ్చాను నేను. 67. ఇంచులాస్ ఎంత అయ్యారండి? 4 to 5 inches అయితే లాస్ అయ్యాను. Loss అయ్యారు. చాలా డిఫరెన్స్ ఉంది నాకు తెలుస్తున్నా. ఇది వరకు నా బట్టలేవి నాకు పట్టేవి కాదు, ఇప్పుడు అన్ని పడుతున్నాయి. ఓకే. రమ్య గారు, యాజ్ ఎ డాక్టర్ అంటే మీరు చాలా బిజీగా ఉంటారు. మన ఫుడ్ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వటానికి ఎక్కడన్నా ఇబ్బంది పడ్డారా? అయ్యో, ఇది ఇప్పుడు చేసుకోలేకపోతున్నాను ఎక్కడన్నా ఫీల్ అయ్యారా? లేదా ఏదైనా ఫుడ్ అసలు సాక్రిఫైస్ చేశారా? యాక్చువల్లీ నాకు మెయిన్ గా నేటి స్త్రీలో నచ్చింది మెయిన్ డైట్ అండ్ మీ గైడెన్స్ మానిటరింగ్ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆ డైట్ వల్ల మెయిన్ గా క్యాలరీ డెఫిసిట్ వల్ల చాలా వెయిట్ లాస్ అయ్యాను. అంటే ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది అది. మీరు ఫస్ట్ లైక్ ఆ క్లాసెస్, ఇనిషియల్ క్లాస్ అవన్నీ బాగా ఫాలో అయ్యాను. దాని తర్వాత రెగ్యులర్ గా అదే ఫాలో అయ్యేదాన్ని డైట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మీరు హై ప్రోటీన్ ఫైబర్ తో స్టార్ట్ చేసి మధ్యాహ్నం కంపల్సరీ సలాద్ తినడం, ఇవన్నీ మీరు చెప్పినట్టే ఫాలో అయ్యాను. అది కూడా నాకు అలవాటు అయిపోయింది కూడా ఇప్పుడు. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ సలాడ్, క్యారెట్ కీరాయ్ సలాడ్ తెలిసినా సరే అంతేమి తినేదాన్ని కాదు. మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అది బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా నేను ఫాలో అవుతున్నాను కంపల్సరీ. కీరా క్యారెట్ సలాడ్ తినాలి, దాని తర్వాతే కొంచెం రైస్ తినాలి. ఇదంతా ఈ 90 days లో నాకు చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఫుడ్ మీద కూడా కంట్రోల్ వచ్చింది. లైక్ నేను అంత క్రేవింగ్స్ ఏం లేవు నాకు. షుగర్ మ్మ్. క్రేవింగ్స్ కానీ కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ ఏం లేవు. మంచిగా మ్మ్. ఈ ప్రోగ్రామ్ లో ఉన్నంతసేపు ప్రోటీన్ ఎక్కువ తినడం. సో డిఫరెంట్ మ్మ్. డిఫరెంట్ మీరు చెప్పే రెసిపీస్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. ఎలా తినాలి, ఏ ప్రోటీన్ చూస్ చేసుకోవాలి. సో మ్మ్. ఇది చాలా హెల్ప్ అయింది నాకు డైట్ మేనేజ్మెంట్ అనేది. అండ్ అది ఫాలో అవ్వడానికి కూడా లైక్ మ్మ్. సస్టైనబుల్ గా బాగా యూజ్ అయింది. అండ్ చాలా మంది అనుకుంటారు అంటే మనం ఇది తినొద్దు అది తినొద్దు అని. సో మీకేమనిపించింది అసలు? ఏమన్నా తినట్లేదు అన్న ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? నాకు తినట్లేదు అనే ఫీలింగ్ ఏం రాలేదు. మన ఉన్న ఫుడ్స్ నే ఎలా తినాలి అనేది మీరు బాగా చెప్పారు. లైక్ అన్ని తింటాం కానీ ఏది ఎంత పోర్షన్స్ తినాలి, మ్మ్. ఎలాంటి ఫుడ్ చూస్ చేసుకోవాలి, అండ్ మ్మ్. అవన్నీ బాగా చాలా బాగా గైడ్ చేశారు. అండ్ ఫాలో అయ్యాను కూడా నేను. ఏమీ ఫుడ్ మిస్ అవుతున్నాను అన్న ఏం ఫీలింగ్ రాలేదు. మ్మ్. ఫస్ట్ లో ఇనిషియల్ గా కొంచెం కష్టంగా అనిపించేది, కానీ తర్వాత ఒక 1 month, ఇప్పుడు థర్డ్ మంత్ ఎండింగ్ లో నాకు ఎలా అయిపోయిందంటే ఆ ఫుడ్ తింటేనే బాగుంటుంది నాకు. నాకు ఇది వరకు రైస్ అది ఎక్కువ కన్జ్యూమ్ చేసేదాన్ని. సో రైస్ కొంచెం తగ్గించాను. అండ్ మ్మ్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ ఎలా అయ్యాయంటే ఇప్పుడు మీరు చెప్పిన డైట్ ప్యాటర్న్ తింటేనే నాకు మంచిగా స్టమక్ కొంచెం మంచిగా అనిపించడం, అది ఓకే. తింటేనే బాగా అనిపించడం. ఇంకా వేరే మ్మ్. మరి లైక్ ఎక్కువ కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్స్ ఎక్కువ తినేస్తే అది అంత నచ్చట్లేదు. అంటే అది అలవాటు అయిపోయింది ఇంకా. ట్యూన్ అయిపోయింది మీ మైండ్ కూడా. నా మైండ్ ట్యూన్ అయిపోయింది. చాలా ఫుడ్ మీద కంట్రోల్ అయితే వచ్చింది. గ్రేట్ అండి. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మీ టార్గెట్ రీచ్ థ్యాంక్ యూ. అయిపోయారు. అండ్ ఎందుకంటే బీయింగ్ అ బిజీ డాక్టర్ ఇవన్నీ చేసుకోవడం చాలా హెక్టిక్ అవుతుందని చాలా మంది అసలు అంటే ఇలాంటి జర్నీ చేయటానికి చాలా ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే మన దాంట్లో బాగా సింపుల్ గా ఉండడం వలన ఎవరైనా చేయొచ్చు అనేది మీరు చేశారు. అవును, ఇంట్లో ఉన్న వాటితో ఉన్న మీరు డైట్ రెసిపీస్, మ్మ్. ఆ డైట్ ఏదైతే చార్ట్స్ ఇచ్చారో అవి చాలా బాగా యూజ్ అయింది. అండ్ లిక్విడ్ ఫాస్టింగ్ ఇవి కూడా నేను ఒక 2 times చేశాను. బాగా మ్మ్. అనిపించింది. మొత్తం ఓవరాల్ గా ప్రోగ్రామ్ వాస్ వెరీ గుడ్. అండ్ లాట్ ఆఫ్ చేంజెస్ డెవలప్ లాట్ ఆఫ్ చేంజెస్. అవి చేంజెస్ అన్ని కూడా కంటిన్యూ చేయగలిగేవే ఉన్నాయి. ఏది లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం లేవు. అన్ని మీ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత నాకు ఆ ఫుడ్ ప్యాటర్న్ అలవాటు అయింది. నేను అలానే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నా. సో ఇవన్నీ ఏంటంటే సస్టైనబుల్ గోల్స్ లాగే ఉన్నాయి. మంచిగా లైఫ్ లాంగ్ మనం ఫాలో అవ్వచ్చు అన్నట్టే ఉన్నాయి. ఏది లైక్ సడన్ అండ్ చేంజెస్ కాకుండా ఉన్న దాంట్లోనే ఇంట్లో ఉన్న ఫుడ్సే ఎలా తినాలి అనేది మీరు బాగా చెప్తున్నారు.
థ్యాంక్ యూ అండి రమ్య గారు. అండ్ ఓవరాల్ గా మీకు అడ్మిన్ టీమ్ సపోర్ట్ ఎలా ఉంది? అసలు ఓవరాల్ గా నేటిస్త్రీ గురించి. స్త్రీ అనేది చాలా చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. లైక్ మన తెలుగు వాళ్ళకి మెయిన్లీ హౌస్ వైఫ్స్, విమెన్ అందరికి చాలా మంది వెయిట్ మెయిన్ గా వెయిట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, దానికోసం చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఎలా చేయాలి అన్న దానికోసం చాలా అపోహలు ఉంటాయి. కానీ మీ ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వడం వల్ల చాలా యూజ్ ఉంది. అండ్ గైడెన్స్ కానీ ఈ జుంబా క్లాసెస్ కూడా నాకు చాలా నచ్చాయి. అండ్ రెగ్యులర్ గా మీరు కాల్ చేసి అడగడం, ఎలా ఉన్నాము, ఎట్లా ఫాలో అవుతున్నాం, ఇవన్నీ కూడా గైడెన్స్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ డైలీ మానిటరింగ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ రమ్య గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. అండ్ ఇలాగే ఫాలో అవ్వండి ఎప్పుడు కూడా. అందరూ లేడీస్ అందరూ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మంచి ప్లాట్ఫామ్ మన అందరికి కంఫర్టబుల్. తెలుగు తెలుగు వాళ్ళందరికీ మన ఫుడ్ అంటే మీకు తెలుస్తుంది. మనం సౌత్ ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తింటామో దానికి తగ్గట్టుగా మీరు డైట్ ప్లాన్ ఇవ్వడం. అండ్ ఇది ఫాలో అయితే కూడా చాలా మందికి యూస్ ఉంది కాబట్టి మహిళలందరూ ఇది యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.